యూజువల్లీ అందరూ ముందు అవుట్లైన్ వేసి తర్వాత కలరింగ్ చేస్తారు, కానీ మనం ఈ పెయింటింగ్ ని రివర్స్ ప్రాసెస్ లో చేసాం. దిస్ ఈస్ ద డే 21 ఆఫ్ మై 30 days ఆర్ట్ ఛాలెంజ్. ఈ రోజు నేను ట్రై చేసింది క్లాత్ మీద బోర్డ్స్ అండ్ ఫ్లోరల్ పెయింటింగ్. ఫస్ట్ నేను కాటన్ క్లాత్ మీద డైరెక్ట్ గా లైట్ బ్లూ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా ఫిల్ చేశాను, ఎందుకంటే ముందు మూడ్ సెట్ అయితే రిమైనింగ్ ఆర్ట్ ఈజీగా బిల్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ డ్రై అయ్యాక బ్రష్ తోనే అవుట్లైన్ డ్రా చేశాను. డైరెక్ట్ గా పెయింట్స్ తో స్ట్రక్చర్ ఫిక్స్ చేశాను. తర్వాత ఎకర్లిక్ కలర్స్ తో స్టెప్ బై స్టెప్ పెయింట్ స్టార్ట్ చేశాను. బ్రాంచెస్ అండ్ లీవ్స్ కి గ్రీన్స్ యాడ్ చేసి బేస్ క్రియేట్ చేశాను. ఫ్లవర్స్ కి సాఫ్ట్ పర్పుల్ టోన్స్ ఇచ్చా. కానీ ఈ ఆర్ట్ వర్క్ లో మెయిన్ ఫోకస్ ఏంటంటే బోర్డ్స్ డీటెయిలింగ్. స్మాల్ స్ట్రోక్స్ తో పెద్ద స్ట్రక్చర్ క్రియేట్ చేసి లైట్ అండ్ షాడోస్ బ్యాలెన్స్ చేసినప్పుడు బోర్డ్స్ కి లైఫ్ వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. క్లాత్ మీద పెయింటింగ్ చేస్తున్నప్పుడు కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి లేయర్ ని స్లోగా బిల్డ్ చేశా. ఫైనల్ గా హైలైట్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఎంటైర్ పెయింటింగ్ కామ్ అండ్ ఫ్రెష్ గా మారిపోయింది. డే 21 కంప్లీటెడ్. మీరు ఎప్పుడైనా రివర్స్ ప్రాసెస్ ట్రై చేశారా? ముందు కలర్స్ తర్వాత అవుట్లైన్ ట్రై చేస్తే కామెంట్స్ లో చెప్పండి. సీ యూ ఇన్ డే 22. బై బై.